వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి ఛార్జ్ షీట్లను ఇప్పటి కూటమి ప్రభుత్వం బయటికి తీస్తోంది అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద ఎటువంటి ఛార్జ్ షీట్లు ఉన్నాయి, వాటిలో అసలు టాప్ 10లో ఎవరెవరు ఉన్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడడం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు అలాగే మాజీ ఎమ్మెల్యేల మీద ఉన్న ఛార్జ్ షీట్లను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెలికి తీస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ అసలు ఆ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఉన్నటువంటి ఛార్జ్ షీట్లు ఏంటి, అవి ఇప్పుడు ఎందుకు వెలికి తీస్తున్నారు, టాప్ 10లో ఎవరున్నారు అంటే ఏం చెప్తారు సార్? తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చింది. 4 రోజులు అయింది. వచ్చిన తర్వాత అసలు ఆ పార్టీ ఏం చేస్తుంది అనే దాని మీద అందరూ నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అవినీతికి పాల్పడ్డాడు అనేది సహజంగా అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని షార్ట్ షీట్లు వేసింది. నియోజకవర్గాల వారీగా బాగా హైయెస్ట్ కరప్షన్ చేసింది ఎవరెవరు అనే దాని మీద ఛార్జ్ షీట్లు గతంలో వేశారు. ఆ ఛార్జ్ షీట్లు అన్నింటినీ కూడా ఇప్పుడు కంపైల్ చేస్తున్నారు. కంపైల్ చేసి టాప్ 10 ఎవరైతే హైయెస్ట్ కరప్టెడ్ ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులు కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి దందాలకు సంబంధించిన అంశాలు కానీ వాటన్నిటిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. సో అది కూడా ఎందుకు బయటకు వచ్చిందని అంటే, ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడులు వీటన్నిటి మీద కేసులు పెడుతూ ఉన్నారు. కానీ అసలు అది కాదు, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం కలగాలన్నా, తెలుగుదేశం పార్టీ మీద విశ్వాసం కలగాలన్నా కానీ ప్రజలకి ముందు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఏం చేశారు, ఎంత అవినీతికి గతంలో పాల్పడ్డారు గత ప్రభుత్వ హయాంలో అనేది బయటికి తీయాలి అనేటువంటి ఒక అంశం తెర మీదకు వచ్చింది. అది విడతల వారీగా చేయాలి అనేది అందరిలో ఒకేసారి చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అందుకే టాప్ 10 నుంచి రావాలి అనేటువంటి. మరి ఈ అవినీతి చిట్టాలో టాప్ 10లో ఉన్న వాళ్ళు ఎవరంటే ఏం చెప్తారు సార్? సహజంగా అందరికి తెలిసినటువంటిది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అప్పట్లో షార్ట్ షీట్లు వేసింది, అందరికి తెలుసు టాప్ 10లో ఎవరు ఉన్నారు అనేది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన విదేశాలకు కూడా డబ్బులు పంపించారు. ఇక్కడ నుంచి అవినీతి సొమ్ము సంపాదించి ఆయన ఎర్రచందనం కానీ, తర్వాత గ్రావెల్ కానీ ఇవన్నిటిని కూడా పెద్ద ఎత్తున తరలించి డబ్బులు సంపాదించాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం. అప్పట్లో షార్ట్ షీట్లు కూడా వేశారు. అదే జిల్లాకు సంబంధించి చిత్తూరు జిల్లా, అదే జిల్లాకి సంబంధించి రోజా వాళ్ళ బ్రదర్స్ తోటి కలిసి అసలు డబ్బులు, అవినీతి డబ్బులు ప్రత్యేకమైనటువంటి మిషన్లు పెట్టి లెక్కేసుకున్నారు అనేది వాళ్ళ షార్ట్ షీట్లో ఆ రోజున తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి మాట. వాళ్ళ బ్రదర్స్ అందరికి ఎవరికి వాళ్ళకి సపరేట్ మిషన్స్ పెట్టుకున్నారు, డబ్బులు లెక్కించేటువంటి మిషన్స్. సాయంత్రానికి ఎవరి వాటా వాళ్ళకి వస్తే వాళ్ళు లెక్కించుకొని లోపల వేసుకున్నారు అనేది ఆ రోజు వేసినటువంటి షార్ట్ షీట్. అలాగే భూములు ఎక్కడెక్కడ ఆక్రమించింది రోజా, ఎక్కడెక్కడ భవనాలను కట్టించారు, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఎంత సంపాదించారు అంటే షార్ట్ షీట్కి ముందే ఆడుదాం ఆంధ్ర అది రాలేదు, షార్ట్ షీట్ తర్వాత ఆడుదాం ఆంధ్ర యాడ్ అయ్యింది. సో అప్పుడు షార్ట్ షీట్ వేసి రిలీజ్ చేశారు, ప్రజల మధ్యకి తీసుకెళ్లారు, నియోజకవర్గంలో నగరీ ప్రజల మధ్యకి తీసుకెళ్ళింది తెలుగుదేశం పార్టీ. ఆ మొత్తం షీట్ ని ఇప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు. నెక్స్ట్ శివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన నుడా చైర్మన్ గా తుడా చైర్మన్ గా ఆయన ఏం చేశారు, ఆ మొత్తం తీసుకున్నారు. ఆయన ఎలాంటి వ్యాపారాలు చేశారు, ఐపాక్ సంబంధించి ఎక్కడెక్కడ డబ్బులు డైవర్ట్ చేశారు, వీటన్నిటి మీద వాళ్ళు గతంలో ఒక ఛార్జ్ షీట్ వేశారు. చంద్రగిరిలో ఏం చేశారు అనేది చేశారు. అలాగే అక్కడ పులివర్తి నాని మీద దాడి చేసినటువంటి సంఘటన, వీటన్నిటి మీద ఒక ఛార్జ్ షీట్ తీసి ఆయన భూభోగవతాలు ప్రత్యేకించి శివిరెడ్డి భాస్కర్ రెడ్డికి వచ్చేటప్పటికి భూములు ఆక్రమించారు ఎక్కువగా అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు. సో ఆ దిశగా ఛార్జ్ షీట్. ఇక అక్కడి నుంచి మీకు నెల్లూరు వచ్చేటప్పటికి, నెల్లూరు అక్కడ మంత్రిగా చేసినటువంటి అతను ఉన్నారు, గోవర్ధన్ రెడ్డి కాకాని, ఆయనకు సంబంధించినటువంటి షార్ట్ షీట్ కూడా విడుదల చేశారు. అప్పట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేరుగా అసలు ఆయన క్వాడ్జీ గనుల దగ్గరికి వెళ్ళి ఆ క్వాడ్జీని తరలించుకెళ్ళిపోతున్నారు, ప్రభుత్వ సొమ్ము వాళ్ళు రాకుండా చేస్తున్నారు, ప్రభుత్వానికి కొన్ని వేల కోట్ల రూపాయలు తరలిస్తున్నారు విలువైనటువంటి క్వాడ్జీని. ప్రతిరోజు కొన్ని వందల కోట్లు ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాబడి రావట్లేదు అనేది అప్పట్లోనే వాళ్ళు
బయట పెట్టారు. Hmm. సో అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి, అక్కడి నుంచి ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి తొలి నుంచి వివాదాస్పదమైనటువంటి మంత్రిగా అప్పట్లో ఉన్నారు. ఆయన చెన్నైకి ఏదో గోల్డ్ తరలిస్తూ ఒక కారు పట్టుబడితే అది నాది కాదన్నారు. అప్పుడు ఆయన కాదు, అది ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది ఆయనదేనని చెప్పి అప్పట్లో ప్రచారం చేశారు. తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి చేసినటువంటి భూదందాలు కానీ, లేదంటే ఆయన మీద వచ్చినటువంటి అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. భూములకు సంబంధించిన ఆక్రమణలు కానీ, లేదంటే విశాఖలో ఆయన వియంకుడు చేసినటువంటి వీటన్నిటి మీద కూడా ఇటీవల కాలంలో వైశ్య కమ్యూనిటీకి సంబంధించి, వైశ్య సామాజిక వర్గానికి సంబంధించి సుబ్బారావు అనే అతను మళ్ళా వాటిని బయట పెట్టారు లాస్ట్ వీక్లో. బాలినేని శ్రీనివాసరెడ్డి ఎక్కడెక్కడ ఎంత సంపాదించాడు అనేది చెప్పారు. ఆల్రెడీ అప్పట్లో ఆడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ ఛార్జ్షీట్ ప్రకటించి ఛార్జ్షీట్ ఆల్రెడీ ప్రజల మధ్యకి తీసుకెళ్లారు. దాని మీద పెద్ద చర్చ పెట్టినప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఖండించడం జరిగింది. సో ఆయన మీద కూడా విచారణ చేసేటువంటి అవకాశం. టాప్ 10లో ఎవరెవరు ఉన్నారని అడిగినందుకు ఇవన్నీ మేము మెన్షన్ చేస్తున్నాం. ఇంకా అక్కడి నుంచి ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడ గుంటూరు జిల్లాకు వచ్చేటప్పటికి ఆల్రెడీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. సో ఆయన దాష్టికాలు ఏంటి అనేది అందరికీ తెలుసు. గుంటూరు జిల్లా నుంచి విడుదల రజనీ గారి పేరు కూడా బలంగా, విడుదల రజనీ సంగతి అందరికీ తెలిసింది. విడుదల రజనీ అసలు ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డికి విడుదల రజనీ ఈ మధ్య జరిగినటువంటి లావాదేవీల్లో ఒక 3 కోట్ల 4 కోట్ల వెనక్కి పంపించినటువంటి అఫీషియల్ న్యూస్ కూడా మనం చూసాం. సో విడుదల రజనీ కానీ, లేదంటే అక్కడ కాసు మహేష్ రెడ్డి కానీ, లేదంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళు గుంటూరు జిల్లాలో ఉన్నారు. ఇక కృష్ణా జిల్లాకు సంబంధించి వల్లభనేని వంశీ ఆల్రెడీ అరెస్ట్కి సిద్ధమైంది, రంగం సిద్ధమైంది అని అంటున్నారు. అలాగే కొడాలి నానికి సంబంధించిన కూడా ఆయన క్యాష్ను అప్పుడు ఏ విధంగా నిర్వహించారు, ఆయన క్యాష్ను నిర్వహిస్తే తప్పేంటి అని చెప్పేసి అన్నారు. ఆయన ఏం చేశారు పౌర సరఫరాల శాఖలో, ఇవన్నీ కూడా ఛార్జ్షీట్ వేయటం జరిగింది. దాంతోపాటు అక్కడ మంత్రిగా కాదు, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి పేరు నాని కానీ, లేదంటే ఇంకొక అతను జోగి రమేష్, వీళ్ళు చేసినటువంటి ఈ గ్రావెల్ దందాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయట తీసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక గోదావరి జిల్లాలో అంటే పెద్దగా చెప్పుకోదగ్గ నాగేశ్వరరావు అనే అతను మాజీ మంత్రి ఉన్నాడు. ఆయనకి సంబంధించి వ్యవహారాలు మొత్తం భూదందాలు ఇవన్నీ కూడా అప్పట్లోనే బయటకు వచ్చిన అవి తీస్తున్నారు. ఇంకా ప్రత్యేకించి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఆయనది తీస్తున్నారు. అనంతపురం జిల్లాకు వచ్చేటప్పటికి, ఇక కర్నూలు జిల్లాకు వచ్చేటప్పటికి పెద్దగా కర్నూలు జిల్లాలో ఉన్నట్టు కనిపించట్లేదు. బట్ టాప్ 10లో నేను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆల్రెడీ ఇప్పుడు ఏదో బీజేపీలోకి వెళ్తున్నాడు అంటున్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అలాగే వైజాగ్ వచ్చేటప్పటికి మనకు అవంతి శ్రీనివాస్ ఉన్నాడు, కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ ఆయన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ. వీళ్ళు తర్వాత బొత్స సత్యనారాయణ సంబంధించి విద్యాశాఖలో ఆల్రెడీ ఛార్జ్షీట్ ఆయన మీద కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేశారు అప్పట్లో, విజయనగరం నుంచి. సో ఇట్లా శ్రీకాకుళం నుంచి తమ్మినేని సీతారాం స్పీకర్ గా ఉన్నాడు, ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. అలాగే ధర్మాన కృష్ణం దాస్ ఆయన మీద ఉన్నాయి, ధర్మాన సోదరుల మీద. వీటన్నిటి మీద టాప్ 10లో ఫస్ట్ చర్యలు తీసుకుని ఛార్జ్షీట్ మేరకు, అప్పట్లో తెలుగుదేశం పార్టీ చేసిన ఛార్జ్షీట్ల మేరకు జగన్న కాలనీలు అనే దాని మీద అసలు ఏం చేశారు వీళ్ళందరూ. ఇప్పుడు ఏ విధంగా వీళ్ళు రైతుల దగ్గర నుంచి 2 లక్షలు 3 లక్షలు తీసుకొని దాన్ని 10 లక్షలు 15 లక్షలు 25 లక్షల దాకా కూడా వసూలు చేశారు. సో దాన్ని అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద డ్రైవ్ లాగా చేసింది. సో ఇసుకలో వీళ్ళ వాటా ఎంత, ఈ తర్వాత ఈ ల్యాండ్ లో ఎంత, వీటన్నిటిని బయటికి తీసి ఇవి కాకుండా వీళ్ళు చేసినటువంటి కొన్ని క్రైమ్స్ ఉన్నాయి. సో ఆ క్రైమ్స్ కి సంబంధించి మొత్తం ఒక్కొక్క మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రికి సంబంధించినటువంటి మొత్తం ఛార్జ్షీట్లు ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళ దగ్గర, తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర. ఆ ఛార్జ్షీట్లను బేస్ చేసుకుని వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఫస్ట్ టాప్ 10లో ఈ లిస్ట్ ఉన్నాయి. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవరెవరు ఏం చేశారు అనే దాని మీద నెక్స్ట్ ఫేజ్లో వాళ్ళని విచారించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే టాప్ 10లో మాత్రం ఈ లిస్ట్ కనిపిస్తుంది. ఆల్రెడీ వాళ్ళు పాత ఛార్జ్షీట్లను బేస్ చేసుకొని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు సర్కార్ ఇప్పుడు సిద్ధమవుతుందని చెప్పేసి తాజాగా వస్తున్నటువంటి న్యూస్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.